భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా 8,000 మహిళా భవనాలకు వర్చువల్గా శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆదోనిలో వైఎస్ఆర్సీపీ బూత్ స్థాయి ఏజెంట్ల సమావేశం. ఇంధన ధరలతో సామాన్యుడిపై భారం. అసాధ్యమైన పనులను సుసాధ్యం చేస్తున్న మంత్రి టీజీ భరత్ గుప్తా. పీవీ విజ్ఞాన కేంద్రం పనులు వేగవంతం చేయాలి, జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా నర్సంపేట ప్రధాన రహదారి వరంగల్ రోడ్డు కూడలి వద్ద ఈరోజు 44 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడంతో బాటసారులకు వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫంబి వంశీకృష్ణ మాట్లాడుతూ, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు వేసవి ఉష్ణోగ్రత ఉండడంతో సుమారు 100 లీటర్ల మజ్జిగ పంపిణీ చేశామని, అత్యవసరమైతే కానీ బయటికి రావాలని ఫంబి వంశీకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి చిప్ప నాగయూత్, మండల అధ్యక్షుడు బొంత రంజిత్, మెరుగు కిరణ్, మెండు కుమార్, గణేష్, సాయి, శివమణి తదితరులు పాల్గొన్నారు. ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ తరఫున మాధవరెడ్డి సార్ ఆదేశాల మేరకు ప్రయాణికులు ఎండలో చాలా ఇబ్బంది పడుతున్నారని మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల ప్రజలు నిర్లక్ష్యంగా ఉండకుండా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని కోరుకుంటూ, ఎక్కువగా నీళ్లు తాగుకుంటూ కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ లాంటివి మెయింటైన్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సంగెం మండలం గుంటూరుపల్లి గ్రామంలో మహిళా శక్తి వారోత్సవాల సందర్భంగా నూతన అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సత్య శారద ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు, బాలల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల విద్య, గర్భిణీలు, బాలింతల ఆరోగ్య సంరక్షణలో కీలకమన్నారు. పోషకాహారం, నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా వంగరలో నిర్మిస్తున్న పీవీ విజ్ఞాన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ పరిశీలించారు. ఫోటో గ్యాలరీ, సైన్స్ మ్యూజియం, సమావేశ మందిరం పనులను వేగవంతం చేసి జూన్ 28 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మాజీ ప్రధాని పివి నరసింహారావు స్వగృహంలోని ఫోటో మ్యూజిషియన్ని సందర్శించి అరుదైన చిత్రాలు, పురస్కారాలు పరిశీలించారు. పివి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. setting up things. Back.
That's your accreditation. We can provide that. I'm the curator of the photographer. And all these books also will be displayed. Written on. You see, another some furniture might be needed. Meditation center balance work. Meditation center around. దీంట్లో what else is balance? There is only galleries, no? So ఇంకా once we are started into, we will know how many galleries are needed. నాగరాజు గారిని పిలిపించండి హీ విల్ టెల్ us వాట్ టు డూ అండ్ అదన్నీ కొంచెం రిపేర్ వర్క్స్ కూడా ఉంది అది ఐ టాక్ లాస్ట్ వీ కెన్ హ్యావ్ మోర్ నంబర్ ఆఫ్ ఇక్కడ ఇంకా ఏం చేయొచ్చు గారు? లైటింగ్ మీరు మీ టెలిఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను అవన్నీ వీడియోస్ పంపిస్తాను. ఓకే, అదే ఇండియా కాదు, అదే ఇండియా కంప్లీటెడ్ toilet blocks are like fully completed. The gallery, this gallery is India already started. India, water ఏం ప్రాబ్లం మీ దగ్గర బావి ఉంది? చెట్ల బోర్ వేసి ఇప్పుడు మన గ్రామ పంచాయతీ అందులో పోయిస్తున్నాం వాటర్. ఇక్కడ ఏం చేయొచ్చు? When he was 10 years old, and she must have been like 8 years old, 7 years old. Vajpayee is very, very good. You are from I am from same Same place as, family? no, not same family, but he is also from Gwalior. I am from Gwalior. He used to come there very often. I think that middleman you are there, huh? Middleman is last. She is a third sister. Two sisters are younger than me. You were village commissioner. It was when he was studying in So she in the service. technology. She went to has finished his PhD. The first time we went there, Jawaharlal Nehuru's Speech in languages. All this come and you worked see. in background and who actually did it. He was also Behind me, there is a piano. Every day we'll stop at this. very important to distinguish, nuclear Constitution of the grandfather.
My brother knows grandson. Sitting now used by him. Okay. And you So it was from recognition and it's called memory seed. మొన్న మనిషిని తీసుకురాలేదు మేము తీసుకురాలేదు కసి పసుకుని It was given to him, CPY, memory and then it still is quite preserved. Why so many salts? Generally in North India, I don't know. Cyanobutyric. Which received, I think, Sahitya Academy Award also. This breed proper with proper negation as well. Only a friend of mine called us to that. That's a very good temple here. మహిళల ఆర్థిక సాధికారతే రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,000 మహిళా భవనాల నిర్మాణానికి వర్చువల్ శంకుస్థాపన చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సంఘాలకు అధిక రుణ సదుపాయాలు, బస్సులు, సోలార్ ప్రాజెక్టుల నిర్వహణలో భాగస్వామ్యం కల్పిస్తున్నామని తెలిపారు. 2034 నాటికి రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం వెల్లడించారు. ప్రతిపాదన ప్రభుత్వాన్ని పంపించండి. తక్షణమే వాటిని మంజూరు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. జీరో వడ్డీతో బ్యాంకుల లింకేజ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్స్తో మాట్లాడి ఆర్థిక మంత్రిగా స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ వాళ్ళతో ఎస్ఐపిసి మీటింగ్లు పెట్టి వాళ్ళకి కావాల్సిన రుణాలు కానీ సూపర్ బజార్కి వస్తాయి. అప్పుడు 100,000 కోట్ల రూపాయల వ్యాపారం మీరే చేసుకోవచ్చు. మీ లాభాలను మీరే తీసుకోవచ్చు. ప్రజలు ఏం కొనుక్కి మీకు పట్టణాలలో అవసరమైన ల్యాండ్ ప్రభుత్వం ఎక్కడున్నా అప్పుడు వస్తే దీనికి సంబంధించిన రిక్వెస్ట్ చేస్తున్న ప్రభుత్వ స్థలాన్ని ఎక్కడున్నా ఈ మహిళా సంఘాలకు లేకపోతే హెరిటేజ్ లేకపోతే బిగ్ బజార్ కంటే బెస్ట్ సూపర్ బజార్లు మా ఆరోగ్యాలు పెట్టుకునే వస్తాయి. దానికి కావాల్సిన మహాలక్ష్మి పథకము మాకు బస్సులో చాలా రాష్ట్రాలలో మన దగ్గర మనం పద్ధతిగా అమలు చేస్తున్నాం. ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది జరగకుండా ఏ ఒక్క రూపాయి కూడా ఎవరు మిమ్మల్ని అడగకుండా ఈరోజు పక్కన చేస్తున్నాం. మీరు కొంచెం సంఘాల మీటింగ్ పెట్టినప్పుడల్లా సంఘాల మీటింగ్లో ఫస్ట్ 2 నిమిషాలు ఇలాంటి విషయాలు మొదటి చర్చించుకోండి. తర్వాత మీ గ్రామాలను మీ సంఘాలను ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని కూడా మాట్లాడుకుంటే మీకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. పార్టీ గారు తప్పకుండా ఎవరి దగ్గర ఉన్న ఏరియాస్లో కానీ ఆర్ఎంపీలో కానీ పంచాయత్ రాజ్లో కానీ ప్రైవేట్ ఏరియాలో ఎక్కడ ప్రాపర్టీ ఉన్నాయి వాళ్ళు ఇంతమందిగా బ్యాంకులలో ఒక్క పైసా పెండింగ్ లేకుండా కట్టినారు. వాళ్ళకి మంచి పెట్రోల్ బంక్ స్థలం లేకుండా ఇమ్మీడియట్ గా ఎంపీ పర్సనల్ ఎక్కువ వాళ్ళకి పెట్రోల్ బంక్ స్థలాన్ని బాగా నడుపుకుంటారు. వచ్చే వాళ్ళకి అందరికీ ఆదర్శ సంఘాల కింద రావాలి. అదేవిధంగా దివ్య గారు మీకు సూచన ఈ గతమైన సక్సెస్ స్టోరీని విజయమాల్యకు తర్వాత నీరవ్ మోడీ వేల కోట్ల కార్యక్రమం చేసి విదేశాలు మారిపోయారు కదా. గతమైన సక్సెస్ స్టోరీని వాళ్ళకి పంపించు. డబ్బులు తీసుకుంటే ఎట్లా కట్టాలనేది విజయమాల్య 490 భవనాలు అన్నింటినీ కూడా డిసెంబర్ 9 లోపల పూర్తి చేసుకోండి. ఆ రోజు పెద్ద ఎత్తున మనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకున్నాం. మనం
పద్ధతిలో పండించడం వల్ల మనకు ఆర్థికంగా ప్రయోజనం ఉండడం లేదు. అన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. కూరగాయలు, పండ్లు, ఇతర కమర్షియల్ క్రాప్స్ మంచి ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ ఉన్నాయి. పర్టికులర్ ఖమ్మం ప్రాంతం రైతులు చాలా చైతన్యం ఉన్నవారు మొదటి నుంచి కూడా, ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా. ముందు మిర్చి తెచ్చినా, ముందు పత్తి తీసుకొచ్చినా, ముందు ఏ కమర్షియల్ క్రాప్స్ వచ్చినా ఖమ్మం జిల్లా నుంచి అట్లా నల్గొండ వరంగల్ ఇటువైపు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఈ పంట మార్పిడిని పెద్ద ఎత్తున చర్చకు తీసుకురావాలి. రైతు వేదికల్లో అన్ని సమావేశాలు పెట్టి సకాల సభను ప్రోత్సహించండి. ఎవరైతే ఇతర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు ఓరియంటేషన్ క్లాస్ తీసుకుంటారో, లిటరేచర్ ఇచ్చేస్తారో వాళ్ళకి అవసరమైతే కొంత రెగ్యులరేషన్ లాగా కూడా వాడడం వల్ల భూసారం దెబ్బతిని ఎక్కువ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఆర్గానిక్ ఫుడ్, మనం తినే పంటలు ఇవన్నింటినీ కూడా సేంద్రియ వ్యవసాయం చేసుకొచ్చి దాని వరకు మన కొండలు ప్రాంతాలలో మామాయిలు రైతులను ప్రోత్సహించాలి. బస్సులు వెళ్ళి వాళ్ళని మన సిద్ధంలో ఉంటుంది, మరొక ఖమ్మం దగ్గర ఉంటుంది మామిడి ఫ్యాక్టరీ. రైతులను అక్కడికి పంపిస్తే అక్కడ పంటలు ప్లస్ ఆ ఫ్యాక్టరీలకు కృషి వస్తే వాళ్ళకి ఎకరానికి ఎంత లాభం వస్తుంది అనేది కూడా కొంత అవగాహన కల్పించాలి. దాని మీద మహిళా సంఘాలను ముందు ఇన్వాల్వ్ చేయాలి. దాంట్లోనే అవగాహన వస్తే గ్రామాలలో కూడా పంట మార్పిడి వేగంగా జరుగుతుంది. కాబట్టి పంట మార్పిడికి సంబంధించి ఒక ప్రత్యేక కార్యాచరణ మొదట సకాలంలో కూర్చోబెట్టి మాట్లాడి సకాలం మార్పిడి చేయించాలి. అవసరమైతే వాళ్ళకు ఒక ఇనాగ్రేషన్ చేస్తున్నాం సార్. దీంతో పాటు ఇంకా 50 సైట్స్ ఫుల్లీ కంప్లీటెడ్ ఈ వారంలో అది కూడా అవుతాయి సార్. చాలా బాగుంటుంది. ఆ చైర్లో ఎక్కి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఆరవ్ ఎటర్నా ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అధినేత పుప్పాల విక్రమసింహరావు తన పుట్టినరోజు సందర్భంగా సహకారం అందించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు బల్మోరి అమరేందర్ రావు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. గత సంవత్సరం నుండి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన మేము మరి ఈ నెలలో ఎండ తీవ్రతను చాలా క్లిష్ట పరిస్థితిలో మన సహచర ఉద్యోగులు చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ వాటర్ అనేది దొరకవు, ఇక్కడ నీళ్లు దొరకవు, కానీ మజ్జిగ సప్లై చేయాలని మా బృందం, మా సహచర మిత్రులు 140 మంది సహకారంతో దీన్ని స్టార్ట్ చేస్తున్నాం. వాళ్ళకు స్వచ్ఛందంగా వాళ్ళ బర్త్డేలు కానీ వాళ్ళ పుట్టినరోజులు కానీ ఏదైనా మంచి కార్యక్రమాల రోజున వాళ్ళు డొనేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ సహకరించిన మా మిత్రులందరికీ దీని సందర్భంగా థ్యాంక్ యూ. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా నమస్కారం. గోదావరిఖనిలో పుర ప్రముఖులతోటి, మేధావులతోటి గత సంవత్సరం రామగుండం రిక్రియేషన్ క్లబ్ ప్రారంభించడం జరిగింది. క్లబ్ అంటే విలాసాల కోసం కాకుండా క్లబ్ పేరు మీద సామాజిక సేవ చేయాలి, ప్రజలకు ఇంత మేలు జరగాలి అని ప్రముఖ వ్యక్తులంతా ఆలోచించి ఈ యొక్క రామగుండం రిక్రియేషన్ క్లబ్ ప్రారంభం చేశారు. పోయిన సంవత్సరం 31 రోజులు తీవ్రంగా ఎండలున్న సమయంలో కూడా మే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు క్లబ్ ఆధ్వర్యంలో కూడా
మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. రెండవ సంవత్సరం ఈ సంవత్సరం కూడా గౌరవ సభ్యుల సహకారంతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క గౌరవ సభ్యుడు స్పాన్సర్ చేస్తూ క్లబ్ తరఫున గోదావరిఖని చౌరస్తాలో ఇంత తీవ్రంగా ఎండలున్న సమయంలో కూడా చల్లటి మజ్జిగను ప్రజలకు అందించడం జరుగుతున్నది. మరి ఈరోజు 26వ రోజు రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఉపాధ్యక్షుడు గౌరవనీయులు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ సింహారావు గారి యొక్క 69వ జన్మదిన ఉత్సవం సందర్భంగా వారు ఈరోజు ఈ యొక్క మజ్జిగ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం జరిగింది. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని సభ్యులంతా కూడా వాళ్ళు ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. భగవంతుడు తప్పకుండా వారందరికీ కూడా వారి కుటుంబాల సభ్యులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడు. అదేవిధంగా ఇంకా కూడా భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా మరిన్ని చేయాలని చెప్పి సభ్యులందరినీ కోరడం జరుగుతుంది. మంతని మున్సిపల్ 3వ వార్డు కౌన్సిలర్ మాచిడి రాజు శారద దంపతుల పెళ్లి రోజు సందర్భంగా గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమంలో ప్రతిరోజు 1000 మందికి మజ్జిగ అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు మజ్జిగ పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తప్పే టైమింగ్ లైన్ క్లియరా నడిచేది ఓన్లీ కూడా ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చౌరస్తాలో ఈ వేసవి ఎండాకాలం దృష్ట్యా రామగుండం రిక్రియేషన్ క్లబ్ వారు సౌజన్యంతో గత మే 1 నుండి దిగ్విజయంగా ప్రతిరోజు మధ్యాహ్నం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రామగుండం రిక్రియేషన్ క్లబ్ వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. రామగుండం కార్పొరేషన్లో ఇదే విధంగా సేవా కార్యక్రమంలో పుట్టినరోజులు కానీ వివాహ దినోత్సవాలు కానీ జరుపుకున్నవారు ఇదే విధంగా అందరూ ముందుకు వచ్చి పేదలకు మరియు రహదారిపై వెళ్ళే పాదాచారులకు మనవంతుగా ఒక చిన్న కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమానికి పూనుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా అందరూ కూడా ముందుకు వచ్చి ప్రతి ఏటా ఇదే విధంగా దీన్ని నిర్వహించాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం మా అమ్మా నాన్న అయిన మాచిడి శారదా రాజుగౌడ్ గార్ల వివాహ దినోత్సవం కార్యక్రమం సందర్భంగా మాకు ఈ అవకాశం కల్పించిన రామగుండం రిక్రియేషన్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా ఇదే విధంగా సేవా కార్యక్రమాలకు ముందుకు వచ్చి వారి యొక్క శుభ కార్యక్రమం అందరికీ కూడా శుభం కలగాలని ఇదే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్తే. మరి ఈ వేసవి ఎండలకు ఎంతో వేడిగా ఉన్న ప్రాంతంలో మరి మధ్యాహ్నం టైంలో ఈరోజు రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో
మే 1 నుంచి వెళ్ళి ఉచిత మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది 30 తారీఖు వరకు కూడా కొనసాగుతుంది, 1 మంత్ వేసవి కాలము. దానికి ఈరోజు నా పెళ్లి రోజు సందర్భంగా స్పాన్సర్ చేయడం జరిగినది. మరి అలాగే ప్రతి సంవత్సరం కూడా రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున ఇలాగే ప్రతి సేవా కార్యక్రమంలో ఇంకా మునుముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేసి పబ్లిక్కి ప్రజలకు ఆదుకోవాలని రామగుండం రిక్రియేషన్ క్లబ్ వారిని కోరుకుంటూ ధన్యవాదాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.